నంద్యాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళల సాధికారతే సమాజ పురోగతికి పునాది అని, మహిళలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల విద్య, స్వయం ఉపాధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడీ వెంకటదాసు తదితరులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మేడం వెళ్తా మేడం ఇక్కడ సార్ రెడీ సార్ ఓకే సార్ కార్యక్రమాలు చెప్పాలి మీరు. నమస్కారం. బాగా చేస్తున్నాను. ప్రపంచ మహిళా దినోత్సవం జరుగుతోంది. మీరు తప్పకుండా హాజరు కావాలన్నారు. చాలా సంతోషం. ఈరోజు మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో స్వయాన ఆయన పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ మహిళా దినోత్సవాన్ని మహిళలకు ప్రోత్సహించాలా. ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రైనర్స్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాపారవేత్తలు కావాలా. స్వయం సహాయక సంఘం ద్వారా మీరు స్వయం ఉత్పత్తి కావాలా. మీరు మీరందరూ మీ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు, మీరు కూడా అభివృద్ధికి రావాలి. సమయంలో పొలిటికల్గా పనిచేయాలా, శ్రమించాలా, కష్టం చేయాలని చెప్పి అది కొంతమంది మహిళలు చాలా మంది ఏమిటంటే రంజాన్ మాసాలు కాబట్టి చాలా మంది మహిళలు కూడా రాలేదు. ముస్లిం మహిళలు కూడా అది వారి భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం స్వయంగా మీ నిలబడాలా. మీ కుటుంబాన్ని మీరు పోషించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా మీరు శక్తిలో ఆ నైపుణ్యత ఉంది, అందులో ఆ శక్తి ఉంది. మహిళలు ఏమన్నా అనుకునే ఏంటి అనుకుంటే కూడా తప్పకుండా సాధిస్తారు అని చెప్పి ఇందాక విన్యాసాలు చేసి చూసాం. స్టేజ్ మీద బ్రహ్మాండంగా విన్యాసం చేశారు. స్టేజ్ మీద స్టేజ్ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకి కూడా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నారు. చాలా బాగా చేశారు ఈవెంట్ కూడా. అది ఈరోజు మహిళల్లో అభివృద్ధి చెందుతుంది, ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళల్లో నైపుణ్యత చూస్తాం. మనం ఒక ఇంటికి పోయిన తర్వాత మహిళల్లో ఉండే నైపుణ్యత, పట్టుదల, సహకారం. ఇప్పుడు మనం నిజాల్లో మనం ప్రతి నెల పోయి మహిళలకు మనము పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్ ఇచ్చే చూస్తే ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మనం పోతే ప్రతి ఇంటికాడ కూడా మహిళలు దోశలు లేకపోతే తగ్గిలు ఏదో ఒకటి వేసి కుటుంబాన్ని తన కాపాడుకోవాలి. తన కుటుంబం తల్లి తన బాధ్యత కాబట్టి ఉండే పిల్లలు బాగా చదివించుకోవాలా, తన కుటుంబం బాగుండాలని కోరుకుంటా ఉంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ, చాలా శ్రద్ధ. కొందరు ఆడపిల్లలు మంత్రులు ఉన్నారు, వారు అక్కడ చూస్తారు సీట్తో పాటు వారు కూడా పట్టుదలగా పనిచేస్తా ఉన్నారు. ఒక మంత్రికి, ఒక అమ్మాయికి ఈ రోజు హోంమంత్రిగా ఇచ్చారంటే మహిళలకు మీరు కాన్ఫరెన్స్ చేయాలి. మహిళలకు ఉండే గౌరవం చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా రాష్ట్రంలో ఉండే మన పోలీస్ శాఖ కన్నా అధిపతిగా ఈ రోజు రాష్ట్రాన్ని ఆ మహిళా చేస్తా ఉన్న అమ్మాయి. మరి ఈ రకంగా ఈ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. దానికి పీడీ గారు కానీ, అదేవిధంగా శాఖర్ కానీ, అదేవిధంగా లీలావతి గారు చెప్పారు. చాలా ఆమె ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా కష్టపడింది, ఏ రకంగా తీసుకొచ్చారు. ఆర్ఫన్స్ పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు తీసుకొచ్చి వాళ్ళు సాకి పెద్ద చేసి వాళ్ళకి నైపుణ్యత పెట్టి చదివించి తీర్పు చేపించి వారికి ఏమైనా శిక్షణ ఇచ్చి వారికి సంఘంలో ఒక గుర్తింపు తీసుకోవడానికి అవకాశం చేశారు. వాళ్ళు వారి పిల్లలు స్వయంగా వారి ఉపాధి వాళ్ళ మీద నిలబడాలా. కేవలం తల్లిదండ్రులు తల్లి పిల్లలు పారేసిన తర్వాత పిల్లలు తీసుకొచ్చి
వాళ్ళు ఐసీడీఎస్ వాళ్ళు తీసుకొచ్చి ఎకరానికి లెవెల్ తీసుకొచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా మనం కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల కూడా గర్భవతులు ఎవరైనా ఉంటే మనం ఎవరైనా డిపార్ట్మెంట్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ పై వాళ్ళను వెతికి తీసుకొచ్చి వచ్చేవారు. ఆ రోజులు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీలు కూడా కానీ గ్రామాల ప్రాంతంలో ఈరోజు కూడా ఉన్నాయి. వాళ్ళపై ప్రతి 30 ఇళ్లకు 40 ఇళ్లకు ఒక ఆర్గనైజేషన్ పై అక్కడ వారికి కావాల్సిన అవసరాలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన అవసరాలు ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఏం చేయాలా, మరి ముఖ్యంగా గర్భవతుల ఆడపిల్లలకు గర్భంలో 3 రోజులు పడిన తర్వాత నుంచి వారికి కంటికి రెగ్యులర్ కాపాడుకొని డెలివరీ తర్వాత కూడా అమ్మాయికి డెలివరీ చేసి ఫ్రీగా ఇంటికి తీసుకుని ఇంట్లో కూడా బిడ్డలు కొడితే తిట్టించి ఇంటికి పంపించే భర్త ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమం కూడా మనం చేశాం ప్రభుత్వంలో. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చాలా బాగా చేశారు. మీ అందరి అనుమతితో నా కుటుంబంలో ముఖ్యమైనటువంటి పెళ్లి ఉన్నప్పటికీ మనందరి కలిసి మీతో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముందుగా మీ అందరి అనుమతితో ఇప్పటిగా 10 నిమిషాల పొందని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ నాడు ఎన్టీ రామారావు మొదలుకొని నేటి చంద్రబాబు నాయుడు వరకు లోకేష్ బాబు గారి వరకు కూడా ప్రతి నిత్యం ఈ రోజు మహిళల కోసం తపన పడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నారు. ఆ రోజు మహిళల పట్ల ఎన్టీ రామారావు గారి ఆస్తులు సమాన హక్కు కల్పించడం, అదేవిధంగా ఈ యొక్క పొదుపు సంఘాలకు ఆర్జుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యున్నతమైనటువంటి అధికారాలు ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా ఒక దొరికి ఎక్కడో పొయ్యి దగ్గరలో ఇంటికే కాదు మీరందరూ కూడా బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మహిళలను కూడా సంఘాలు పెట్టి మిమ్మల్ని అందరూ కూడా బయటికి తీసుకురావాలి. ఈ రోజు ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలందరూ ప్రతి ఒక్కరు కూడా చిన్న ఊరిలో పట్టణం కానీ చిన్న గ్రామం కానీ అక్కడ నుంచి పట్టణాలలో కూడా ఈ రోజు దేశ విదేశాల విమానాల్లో ప్రయాణం చేసి మీరు చేసినటువంటి ఏదైనా ఉత్పత్తులు కావచ్చు, పొదుపు సంఘాల గురించి మీటింగ్లు కావచ్చు, బ్యాంకుల దగ్గరికి కావచ్చు, ఈ రోజు బ్యాంక్ అధికారుల దగ్గర కూడా పెట్టి హక్కుల మీరు గురించి మాట్లాడుతూ ఉన్నారు. పొదుపు సంఘాలు పెడుతున్నారు. స్వయం శక్తితో ఈ రోజు ఎదుగుతా ఉంటారంటే నాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఆ రోజు నిర్ణయం పెట్టి మనందరి కూడా పైకి తీసుకొస్తారని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఆ రోజు ఎన్టీఆర్ ఆస్తులు హక్కు కల్పించేస్తే ఈ రోజు స్త్రీలు స్వతంత్రంగా బతకాలి, వారికి కూడా హక్కు ఉంది. కనీసం ఇంటికి మాత్రమే కాదు, పరిమితం కాదు, మీరు కూడా మగవారితో సమానంగా ఎదగాలి, మగవారి కంటే ఎక్కువ రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే అనేకమంది నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నాం. మొన్న జరిగినటువంటి డిఎస్సి పరీక్షల ఎగ్జామ్ లో కూడా చాలా మంది మహిళలకు ఇవ్వడం, ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్ లో కూడా మీకందరికి కూడా ఇవ్వడం జరిగింది. పొదుపు సంఘాలు ఇంకా ఐక్యంగా బలపడాలి అనేటువంటి అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళలు కూడా ఇదే కాకుండా ఆఖరికి డ్రోన్లకు సంబంధించినటువంటి మా యొక్క శాఖకు సంబంధించిన డ్రోన్లు ఉంటే ఆ డ్రోన్లకు సంబంధించి కూడా మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలి. మహిళలకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ డ్రోన్లను ఎట్లా ఆపరేట్ చేస్తారు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ పిచికారి కానీ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏ విధంగా చేయాలని వాటిని కూడా మహిళలకు ఇవ్వమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదట భారతదేశ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మహిళను స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని కూడా నిలబెట్టడం జరిగింది. ఈ రోజు మీరు ప్రశ్నించే గొంతులు మీరు ప్రశ్నించే గొంతు కూడా మహిళలు అవుతా ఉన్నారు. మహిళలకు మళ్ళీ రిజర్వేషన్లు వస్తా ఉన్నాయి, మీ హక్కుల కోసం కూడా పోరాడుతూ ఉన్నారు. ఈ రోజు మీ మీద అభిమానంతో స్త్రీ శక్తి అనేటువంటి పథకాలు తీసుకొచ్చి మహిళలకు ఈ రోజు కోట్లాది రూపాయలు ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే మీ కుటుంబాల దగ్గరికి కానీ మీ తల్లిదండ్రుల దగ్గరికి కానీ బంధువులకు పోవాలంటే కూడా పేదవాళ్ళు సైతం ఈ రోజు స్త్రీ శక్తి బస్సులు పోయి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కూడా జరిగింది. ఈ రోజు మీరు దీనివల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నా, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి విషయంలో ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా కానీ కూడా మీకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఇంకా బయటికి రావాలి, మీరందరూ ఇంటికే పరిమితం కాకుండా మీలో ఉండేటువంటి సృజన. ఇందాక మహిళా సంఘాలు కూడా చాలా మంది బయట కొన్ని స్టాల్స్ పెట్టారు. అంటే ఆర్గానిక్ ఏ విధంగా మేము చేస్తా ఉన్నాము, ఆర్గానిక్ వంటలతో మేము ఈ రోజు సపరేట్ పిల్లలకు సంబంధించిన పిండి పదార్థాలు కావచ్చు, ఇంకా వంటలు కావచ్చు, అవన్నీ కూడా కొంతమంది రైతులు కూడా మారారు.
చాలా మంది కూడా రైతులుగా మారి మహిళలు కూడా ఈ రోజు మగవారే కాదు మేము వ్యవసాయం చేయగలుగుతాము, మేము మీకంటే పూర్తిగా మంచి పంటలు పండిస్తామని చెప్పి ఈ రోజు గ్రామాలలో కూడా మహిళా సంఘాలు కావచ్చు, గ్రామీణ కావచ్చు, అందరూ కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా మీకు అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవం చేసుకోవాలని, ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, మీరందరూ కూడా పైకి రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మీ యొక్క అనుమతితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై హింద్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.